హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. విల్లా చాలా మంచి విల్లా కమ్యూనిటీ కోసం చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే హెచ్ఎండి అండ్ రేర్ అప్రోడ్ ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన విల్లా ప్రాజెక్టు మేము ముందుకు వచ్చాను. ఆల్రెడీ వర్క్ అయితే చాలా స్టార్ట్ అయిందని వర్క్ కూడా జరుగుతుంది. ఈ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి 8 acres మనకి కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి 217 స్క్వేర్ యార్డ్స్ నుంచి డిఫరెంట్ సైజెస్లో మనకైతే విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. అన్ని త్రిబుల్ ఎక్స్ విల్లాస్ ఉంటాయండి. ఒకసారి మనం కమ్యూనిటీ దగ్గరికి వెళ్దామండి, ఏ విధంగా చూద్దాము. మెయిన్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. మీకు ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ అంటారు. ఈ సర్వీస్ రోడ్కు ఈ రోడ్ నుంచి జస్ట్ 5 minutes డ్రైవింగ్లోనే మనకు ఆ విల్లా కమ్యూనిటీ అయితే వస్తుందండి. ఒకసారి వెళ్దాం, ఏ విధంగా ఉందో చూద్దాం. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఏదైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 5 minutes డ్రైవ్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. టోటల్ ఓవరాల్గా ప్రాజెక్ట్ లేఅవుట్ చూసుకోవచ్చండి. ఇది మొత్తం ప్రాజెక్ట్ లేఅవుట్ అనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 8.5 acres మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు టోటల్గా 87 విల్లాస్ వరకు అయితే వస్తున్నాయండి. మెయిన్ కాన్సెప్ట్ అండి ఈ విల్లాలో కాన్సెప్ట్ ఏంటంటే, నార్మల్గా ప్రతి అందరూ విల్లాస్ అయితే కడుతూ ఉంటారు. ఇందులో ఏంటంటే మనకి ఇట్లా విల్లాకి మధ్యలో బ్యాక్ యార్డ్ ఏదైతే ఉందో దీనిలో మనకు స్పేస్ వదిలిపెట్టి ఇందులో కూడా మనకు అమ్యూనిటీస్, చిన్న గార్డెన్స్ అలాంటివి కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు మెయిన్ ఎంట్రీ లావిష్ ఎంట్రీ ఇస్తున్నారు మనకు. అండ్ అంతేకాకుండా వైడ్ రోడ్స్ మొత్తం 30 feet to 40 feet రోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ప్రతి విల్లాకి బ్యాక్ యార్డ్లో చెత్తా చెదారం కాకుండా మంచి ఓపెన్ స్పేస్. నార్మల్గా చూసుకున్నట్టయితే విల్లాకి ఇంత స్పేస్ అంటే తక్కువ స్పేస్ వదిలిపెడతారు. వీళ్ళు అలా కాకుండా చాలా పెద్ద మినిమం 30 feet రోడ్ అంత స్పేస్ వదిలిపెట్టి అందులో మనకు బ్యాక్ యార్డ్లో మంచి అమ్యూనిటీస్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా స్పేషియస్గా ఉండే క్లబ్ హౌస్ ఇస్తున్నారు, స్విమ్మింగ్ పూల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇలా ఏ విధంగా చూసుకున్నా కానీ విల్లా కమ్యూనిటీ చాలా బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ చూపెడతానండి, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, విల్లా సైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎలా ఉంటాయి ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి. మీకు ఇంత ముందుగా ఏదైతే లేఅవుట్ చూసారో మీకు బ్యాక్ యార్డ్ అండ్ విల్లాస్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ చూడొచ్చండి. మనకు మొత్తం 87 విల్లాస్ ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇటు కూడా మొత్తం బ్యాక్ యార్డ్ అనమాట. అది వచ్చేసి అటు ఫ్రంట్, ఇది వచ్చేసి ఇటువైపు ఫ్రంట్ వస్తుంది అన్నమాట. ఇలా వచ్చేసి మనకు బ్యాక్ యార్డ్ ఇంత స్పేషియస్ ఇస్తున్నారనమాట. అంటే మనకు విల్లాకి చాలా స్పేస్ ఉంటుంది. అటు ఫ్రంట్లో స్పేస్ ఉంటుంది, ఇటు బ్యాక్లో స్పేస్ ఉంటుంది. ఇంత స్పేస్ మధ్యలో మన కమ్యూనిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటిదంటే మనకు వెంటిలేషన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్పేషియస్గా మనకు విల్లాస్ అయితే ఇందులో ఉంటాయి అన్నమాట. ఇందులో సైజెస్ అండి, మెయిన్గా సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 219 స్క్వేర్ యార్డ్స్ నుంచి 310 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ విల్లాస్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. మనకు ఎస్ఎఫ్టీ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 3868 నుంచి డిఫరెంట్ ఎస్ఎఫ్టీ సైజెస్ మనకైతే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ చూడొచ్చండి, కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుంది. మనం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు లాస్ట్ టైం కూడా చేసామండి. అంటే అండర్ కన్స్ట్రక్షన్లో మనకు హెచ్ఎండిఏ రేర్ అప్రూవ్డ్ పర్మిషన్ వచ్చినప్పుడు మాత్రం చేసాము. ఆ తర్వాత ప్రజెంట్ వర్క్ స్టేటస్ అప్పటికి ఇప్పటికి 3 to 4 months లోపే మొత్తం కంప్లీట్ అవ్వడానికి వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ మనకి ఇందులో ఒక 40% 50% వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా మిగతా విల్లాస్ కూడా అటువైపు కూడా చూడొచ్చు. ఇటు కూడా మనం మొత్తం పిల్లరింగ్స్ ఇవన్నీ కూడా ఇటు కూడా వేస్తున్నారు. ఇంకొక 2-3 monthsలో ఇవి కూడా మొత్తం కంప్లీట్ అయిపోతాయండి విల్లాస్ కనుక చూసుకున్నట్టయితే. ఇది మనం ఒకసారి నార్మల్గా ఇది వచ్చేసి మనకు ఎలివేషన్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. బయట కనుక చూసుకున్నట్టయితే మీకు ఒకసారి లోపల కూడా చూపెడతాను. అంటే ప్రజెంట్ వర్క్ స్టేటస్ అయితే జరుగుతుంది. మీకు నార్మల్గా విల్లా ఒకటి చూపెడతాను. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే అన్ని విల్లాస్ కూడా మంచి నీట్గా ఉండే విధంగా, మంచి ఎలివేషన్ వచ్చే విధంగా వీళ్ళు విల్లాస్ అనేది ఇస్తున్నారనమాట. కమ్యూనిటీ పరంగా కూడా బాగుంటుంది, ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కూడా చాలా బాగుంటుందండి ఈ కమ్యూనిటీ. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కనెక్టివిటీ పరంగా కనుక చూసుకున్నట్టయితే చాలా దగ్గరగా ఉండే విధంగా మనకి విల్లా కమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. అంతేకాదండి, మనకు ఇది రోడ్ కనెక్టివిటీ పరంగా కూడా చూసుకున్నా కానీ చాలా బాగా ఉంటుందండి. అంటే ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గరగా ఉంటుంది, ఎగ్జిట్ నెంబర్ 14 ఈ రెండింటికి మధ్యలో ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఎలా చూసుకున్నా కానీ మీకు 5 minutes డ్రైవ్ కంటే కూడా ఎక్కువగా ఉండదు. ఇది వచ్చేసి ప్రజెంట్ విల్లా ఎలివేషను. అంతేకాకుండా వీళ్ళు విల్లాకి మధ్యలో 30 feet to 40 feet రోడ్స్తో పాటు బ్యాక్ యార్డ్లో మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా చాలా అమ్యూనిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా అమ్యూనిటీస్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మీరు ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ఈ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి మంచి ప్రీమియం ప్రాజెక్ట్ విల్లా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.